ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం గ్రేట్ ఆంధ్ర భక్తి ఛానల్లో నవగ్రహ సంచారాన్ని పరిశీలన చేసి ఆ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా జరగబోయే శుభాశుభాలు ఏంటి, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అని తెలుసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్త పాటించాలి, కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏదైనా కొత్త సమస్యలు రాబోతున్నాయా అని తెలుసుకోవాలి. కాబట్టి దీన్ని ఎక్కువగా నేను ఆధారంగా చేసుకుని ఒక్కొక్క రాశి వారి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 10వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ అష్టమి, ఉదయం 10 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి నవమి, నక్షత్రం ధనిష్ట, రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం రాత్రి 3 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 35 నిమిషాల నుంచి 5 గంటల 27 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈ వారం విశిష్ట రోజులు తెలుసుకుందాం. 11వ తారీఖు సోమవారం నుంచి అగ్ని కత్తిరి ప్రారంభమవుతుంది. ఇక 12వ తారీఖు మంగళవారం హనుమత్ జయంతి పండుగ. ఆ రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు కాబట్టి 12వ తారీఖు మంగళవారం హనుమత్ జయంతి పండుగ జరుపుకుంటాము. హనుమత్ జయంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి, హనుమత్ జయంతిని ఏ రోజున జరుపుకుంటున్నామో, ఏ రోజున జరుపుకోవాలి, పాటించాల్సిన పరిహారాలు అన్న అంశం నేను మరొక వీడియోలో ప్రత్యేకంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక అదేవిధంగా 13వ తారీఖు బుధవారం మతత్రయ ఏకాదశి. ఆ రోజు ప్రత్యేకంగా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ఇక 15వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వారం గ్రహ సంచారాన్ని పరిశీలించేద్దాం. మే 10వ తారీఖు నుంచి మే 16వ తారీఖు 2026 సంవత్సరంలో ఉన్న గ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఈ వారం మేషరాశిలో రవి బుధుల యొక్క సంచారం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా మే 14వ తారీఖు నుంచి బుధుడు, మే 15వ తారీఖు నుంచి రవి వృషరాశిలోకి వారి యొక్క ప్రవేశం ప్రారంభమవుతుంది. అంటే రవి బుధులు ఇద్దరూ కూడా ఈ వారం రాశి మారుతున్నారని చెప్పవచ్చు. ఇక వృషభ రాశిలో సంచరిస్తున్న శుక్రుడు 14వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది. ఇక మిథున రాశిలో గురుగ్రహ సంచారం కొనసాగుతుంది. సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శనికుజుల యొక్క సంచారం ఏదైతే కొనసాగుతుందో అందులో ముఖ్యంగా మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో కుజుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అంటే గత కొంతకాలంగా చెప్పుకుంటున్నాం, శనికుజుల యొక్క కలయిక మీనరాశిలో ఏదైతే ఉందో అది ప్రపంచానికి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ ఏ విధంగా కూడా మంచిది కాదు అని చెప్పుకుంటున్నాం. అందులో ఇక్కడ శుభవార్త అంటే మే 11వ తారీఖు నుంచి కుజుడు యొక్క రాశి మార్పు ఏదైతే తన స్వక్షేత్రంలోకి వస్తాడో ఇది నిజంగా కూడా చాలా మంచి అంశంగా అందరికీ చెప్పవచ్చు. అలాగే మకరం, కుంభం, మీనం, మేషరాశిలో చంద్రుని యొక్క సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మేషరాశిలో 11వ తారీఖు నుంచి కుజుడు యొక్క సంచారం అంటే తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడండి. మిత్రక్షేత్రం నుంచి స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. నిజంగా కూడా ఇది చాలా మంచి అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో ఎవరికైనా సమస్యలు కానీ ఆగిపోట్లు కానీ ఉంటే వాటిని తొలగించుకోవడానికి, ఎవరికైతే ముఖ్యంగా ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు వాటి నుంచి బయటపడడానికి ఈ సమయం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం గ్రహాల యొక్క మార్పులు కాస్త అధికంగా ఉంది. మనం చెప్పుకున్నాం కదా, 14వ తారీఖేమో బుధుడు, 15 సూర్యుడు, అదేవిధంగా 14వ తారీఖున శుక్రుడు, 11వ తారీఖున కుజులు, వీరందరూ కూడా రాసులు మారుతుందండి. దీని యొక్క ప్రభావం మన మీద కాస్త అధికంగా ఉంటుంది. అంటే కొన్ని రాసుల వారికి బాగా యోగిస్తుంది, కొన్ని రాసుల వారికి యోగించకపోవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకుని నేను ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఎలా ఉంటుంది అన్న అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాలు ఈ వారం లభించే అవకాశం అధికంగా ఉంది. చిన్నటి స్నేహితులను కలుసుకుని వారితో ఉత్సాహంగా గడుపుతారు. మనోధైర్యం బాగా కూడా అధికమవుతుంది. దీనివల్ల కొన్ని క్లిష్టమైన కష్టసాధ్యమైనటువంటి సమస్యలను ఈ వారం పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎదురయ్యే అవాంతరాలను అధిగమిస్తారు. వాహనాలు, ఆభరణాల కొనుగోలు పట్ల ఆసక్తి కూడా చూపుతారని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల యొక్క శ్రమ కూడా ఈ వారం ఫలించే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఎదురు చూస్తున్న డబ్బు చేతికందే అవకాశం ఉంది.
రుణాల్లో కూడా కొంతవరకు తీర్చే శక్తి వీరికి లభిస్తుంది. కుటుంబపరంగా వస్తే వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే గతం కంటే కూడా ఈ వారం మేషరాశి వారి యొక్క ఆరోగ్యం బాగా కూడా మెరుగుపడుతుంది. దైనందిన కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తుల కొనుగోలులో ఉన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల్లో కాస్త జాప్యం జరిగినా మంచి లాభాలు మాత్రం ఈ వారం చేతికంతాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పూర్తిగా కూడా అందుతాయి. క్రీడ, వైద్య, కళారంగం వారికి ఈ వారం పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి చక్కటి చేయూత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మహిళలకు మానసిక ఆందోళన పూర్తిగా కూడా తొలగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం గోచారరీత్యా గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది అని ఒక్క మాట చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆరాధన, స్వామివారి యొక్క అష్టకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి మరింత మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారంలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురుకావచ్చు. మనోధైర్యంతో ముందుకు సాగితే కొంత మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి. స్నేహితులు, ఆప్తులతో వారం మొదట్లో విభేదాలు అధికమైన తిరిగి సఖ్యత కూడా నెలకొంటుంది. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు కూడా కోరుకున్న విద్యావకాశాలు దక్కించుకుంటారు. అదేవిధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దానికి అనుకూలంగా అడుగులు ముందుకు వేస్తూ ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది ఈ రాశి వారికి చాలా ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా చూస్తే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అంటే మొండి బకాయిలు లాంటి ఏదైనా ఉంటే చేతికెందే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకోవాలి అని చెప్పి ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. కాకపోతే ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు జామీన్లు కానీ హామీలు కానీ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త పాటిస్తే ఈ వారం కూడా అంత మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. ఇక పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి వేడుకల్లో ఉత్సాహంగా వీరు పాల్గొంటారు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త ఆహార నియమాలు పాటిస్తూ అవసరం అని చెప్పనుకుంటే వైద్యులను సంప్రదిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారు ఈ వారం వీరి గ్రస్త అనుకూలంగా ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు సంపాదిస్తారు. పోటీదారులపై మంచి విజయాలు కూడా సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ప్రతిబంధకాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఇక వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఈ వారం అందే ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి. టెక్నికల్ రంగం వారి యొక్క ఆశయాలు నెరవేరుతాయి. మహిళలు సంతోషమైన సమాచారాన్ని ఈ వారం ఎక్కువగా అందుకుంటారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఏ కార్యక్రమాన్ని ఈ వారం ఈ రాశి వారు ప్రారంభం చేసిన ఆత్మవిశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అనుకున్నటువంటి నిర్ణయాలను వెంటనే అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి శ్రమానంతరం మాత్రమే కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. 10 మంది మెప్పును కూడా విద్యార్థులు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా ఈ వారం ఈ రాశి వారు పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన బాకీలు కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు కూడా సహాయం చేసే ప్రయత్నంలో వీరు ముందుకు సాగుతారని చెప్పవచ్చు. పొదుపు చర్యలు కూడా ప్రారంభం చేయాలన్న కోరిక కూడా ఈ రాశి వారికి ఈ వారం అధికమవుతుంది. కుటుంబపరంగా చూస్తే కొన్ని సమస్యలు ఏవైతే కొంతకాలంగా పీడిస్తున్నాయో వాటిని ఈ వారం ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా వీరి పట్ల చక్కటి ప్రేమానురాగాలు కూడా చూపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం వీరికి విముక్తి లభిస్తుంది. ఇక వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికంతాయి. భాగస్వాములతో కూడా మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగించుకుంటారు. నూతనంగా వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న వైపుగా వీరి యొక్క ప్రణాళికలు ఉంటాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు నూతన ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగ జీవితంలో కొంతకాలంగా ఉన్న ఒత్తిడి ఈ వారం తొలగిపోతుంది. క్రీడ, పారిశ్రామిక, కళారంగాల వరకు ఈ వారం అంతా కూడా సంతోషకరంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వరకు పట్టుదల అధికమవుతుంది. కొన్ని ప్రాజెక్టులు ఏదో విధంగా పూర్తి చేస్తారు. మహిళలేమో ఓతలు అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను ఉత్సాహంగా ఉల్లాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభ సందేశాన్ని కూడా అందుకుంటారు. స్నేహితులతో కొన్ని విషయాల్లో తీవ్రంగా విభేదించాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే వీరికి తగినంత డబ్బు చేతికంతుంది అని చెప్పొచ్చు. ఖర్చులను తగ్గించుకొని పొదుపు దిశలో అడుగు ముందుకు వేస్తారు. గతంలో కొంతమందికి అప్పుగా ఇచ్చిన డబ్బు ఈ వారం కాస్త వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువైపు ఏదైనా ఉంటే కూడా ప్రయత్నం చేయడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరు తీసుకున్న నిర్ణయాల పట్ల సదభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. సోదరులతోటి సఖ్యతగా మసలుకుంటారు. బంధువుల హడావిడి ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్త పాటించడం మంచిది. ఇక స్థిరాస్తి విషయంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు కృషి చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మరింత అనుకూలమైనటువంటి సమయంగా ఈ వారం గురించి చెప్పవచ్చు. నూతన బాధ్యతలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ రాశి ఉద్యోగులు చేపట్టాల్సి వస్తుంది. వైద్య, క్రీడా, కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, టెక్నికల్ రంగం వారు పని ఒత్తిడి తగ్గి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. మహిళలకు కూడా మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం ప్రత్యేకంగా పాటించాల్సిన పరిహారం ఏమిటి అన్న విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణేశాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ గరిక మాలను రోజు కూడా కాస్త సోమవారికి సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం ఎటువంటి కష్టం ఎదురైనా లెక్క చేయరు. మనోబలంతో వాటిని అధిగమిస్తారు. ఇతరులకు సాయపడాలి అన్నటువంటి తాపత్రయం ఈ రాశి వారికి బాగా అధికమవుతుంది. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో వీరిని వ్యతిరేకించిన వారు సైతం వీరికి స్నేహితులుగా మారుతారని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు కూడా మంచి విజయాలు నమోదు చేస్తారు. నూతన ఉద్యోగాలు లభించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ మార్పు కోరుకుంటున్న వారికి ఈ రాశి వారికి చాలా సంతోషం కలుగుతుంది. ఆర్థిక పరంగా వస్తే ఈ వారం వీరికి పుష్కలంగా డబ్బు చేతిలో ఉంటుంది. దీనివల్ల ఎదురయ్యే ప్రతి ఖర్చును కూడా అధిగమిస్తారు. రుణ బాధలు కూడా కాస్త తీరడం వల్ల ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక కుటుంబపరంగా వస్తే సోదరుల కష్ట సుఖాలు విచారిస్తారు. కొన్ని వేడుకల నిర్వహణపై దృష్టి సాధిస్తారు. బంధువులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా వీరు పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో ఏదైనా సమస్యలు లాంటివి ఉంటే తొలగే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు కూడా ప్రారంభం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత కొంతకాలం నుంచి వ్యాపారంలో ఎదురుతున్న నష్టాలను అధిగమించి లాభాల వైపుగా ఈ వారం తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. నూతన వ్యాపారాల ప్రారంభానికి కూడా ఈ వారం సన్నాహాలు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమకు అప్పగించిన పనిని నేర్పుగా ఓర్పుగా పూర్తి చేస్తారు. వీరి యొక్క వ్యవహార శైలి అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక క్రీడా, రాజకీయ, కళారంగం వారికి అన్ని విధాలుగా సానుకూలంగా గడుస్తుంది. మహిళలు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం సింహరాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారు ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆ సమస్యల మీద యుద్ధం చేసి వాటిని పరిష్కరించుకుంటారు. ఆ సమస్యల మీద గెలుస్తారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు కాస్త నెమ్మదించిన అనుకున్న సమయానికి ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. సమాజ సేవలో కూడా తమ వంతు పాత్రను ఈ వారం ఈ రాశి వారు పోషిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. ఎంతో కాలంగా చికాకుపరుస్తున్న ఒక వివాదాన్ని ఈ వారం మీరు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కుటుంబపరంగా చూస్తే తమ మాటల నైపుణ్యంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. సోదరులు, ఇతర బంధువుల సహాయం కూడా ఈ రాశి వారికి ఈ వారం సంపూర్ణంగా లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం లాభాలు కాస్త చేతికందడం వల్ల ఊరట కలుగుతుంది. నూతన భాగస్వాములతో చర్చలు ఏవైతే జరుపుతారో అవన్నీ కూడా సఫలమవుతాయి. వ్యాపార విస్తరణ కోసం, మంచి లాభాలు సంపాదించడం కోసం వీరు వేసే ప్రణాళికలన్నీ కూడా కొలిక్కి వస్తాయి, వీరికి ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం ఈ వారం కాస్త అనుకూలంగానే గడుస్తుంది. కొంతమంది ఉద్యోగస్తులకు అంటే ఎవరైతే పదోన్నతుల కోసం వెయిట్ చేస్తారో అటువంటి వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. వైద్య, రాజకీయ,
పారిశ్రామికవేత్తలకు ఈ వారమంతా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడేందుకు మంచి మార్గాలు లభిస్తాయి. మహిళలు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కన్యరాశి ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, ఎవరికైతే రుణ బాధలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఈ వారం ప్రతినిత్యం కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గోచార గ్రహరీత్యా ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే వీరి పట్ల అందరికీ కూడా గౌరవ భావం పెరుగుతుంది. సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఈ వారం సంపాదిస్తారు. అదేవిధంగా వీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. కొన్ని కార్యక్రమాలు కాస్త శ్రమ పెట్టినప్పటికీ కూడా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఆత్మీయుల నుంచి అందే సమాచారం సందేశం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికంతుంది. అదేవిధంగా గత వారం కంటే కూడా ఈ వారం ఆర్థికంగా వీరు కాస్త బలవంతులు అవుతారు. రుణ బాధలు లేకుండా జాగ్రత్త పడతారు. ఆర్థికంగా ముఖ్యంగా కొన్ని మంచి నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులకు ఎదురయ్యే సందేహాలు నివృత్తి చేసి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా ఏర్పడుతుంది. సంతానపరంగా ఉన్న ఒత్తిడి సమస్య కాస్త తగ్గుముఖం పడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం గత వారం కంటే కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులకు సంబంధించి ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణకు సంబంధించి భాగస్వాములతో చర్చిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరికి యోగదాయకంగా గడుస్తుంది. ఎవరైతే ఉద్యోగ మార్పు కోరుకుంటున్నారో, ఎవరైతే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. వైద్య, పారిశ్రామిక, క్రీడా రంగం వారికి విదేశీ పర్యటన ఉండవచ్చు. టెక్నికల్ రంగం వారికి భవిష్యత్తు పట్ల కాస్త నూతన ఆశలు కూడా చిగురిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలు ముఖ్యంగా ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యంగా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం గోచార గ్రహ సంచారరీత్యా వృశ్చిక రాశిలో జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో వీరికంటూ ఒక గౌరవం లభిస్తుంది. ఆత్మీయులతోటి ముఖ్య విషయాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. ఇక గత కొంతకాలంగా వీరి పట్ల వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా వీరికి సానుకూలతను చూపుతారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం వీరికి ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనం కూడా లభిస్తుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది చేతికంతుంది. ఇక నూతన పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. ప్రతి పైసా కూడా ఖర్చు చేసే ముందు ఆలోచించి అడుగులు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరినీ కూడా తమ దారిలోకి తెచ్చుకొని ఆకట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా సోదరులు సోదరిమణుల యొక్క ఆదరాభిమానాలు కూడా పూర్తిగా వీరికి లభిస్తాయి. సంతాన విషయంలో వీరు తీసుకునే నిర్ణయాలు వీరికి చక్కగా కూడా ఉపకరిస్తాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఏమన్నా ఉంటే కొద్దిగా కృషి చేసుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పొచ్చు. ఈ వ్యాపారస్తులు వారం ప్రారంభంలో వీరికి కాస్త లాభాలు తక్కువగా లభించిన చివరికి వచ్చేసరికి బాగా కూడా లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు అదనంగా ఏవైతే ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని అనుకుంటున్నారో, కొన్ని ఊహిస్తున్నారో అవన్నీ కూడా నిజమయ్యే సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. ఇక క్రీడా, కళ, వైద్య రంగం వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాల్లో కాస్త అడుగు ముందుకు పడుతుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని లభిస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశివారు కామాక్షి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి లేక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా వేగంగా పూర్తి చేస్తారు. సమాజ సేవల్లో కూడా పాలుపంచుకుంటారు. ఏదైతే కొన్ని సందర్భాల్లో వీరి మనసులో ఉన్న విషయాన్ని ఎదుటి వ్యక్తులకు చెప్పడానికి భయపడుతున్నారో అటువంటి భయాన్ని వదిలిపెట్టి మనసులో ఉన్న విషయాన్ని ఎదుటి వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక తమను వ్యతిరేకించే వారిని సైతం ఆకట్టుకునేలా వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. అయితే ఆర్థిక పరమైన హామీలు ఇచ్చే విషయంలో
ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. నూతన రుణాలు ఏదైనా కూడా చేయాలి అని చెప్పి అనుకుంటే కూడా కాస్త ఆలోచించి చేయడం మరింత మంచిది. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పైట ఒక గురుతర బాధ్యతను ఉంచుతారు అని చెప్పొచ్చు. దాని మీద గురిపెట్టి వీరు పనిచేస్తారు. బంధువుల రాక వీరికి చాలా వరకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. వివాహ కార్యక్రమాలు లాంటివి నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం అప్పుడప్పుడు ఈ వారం కాస్త ఇబ్బంది పెట్టినా వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు విషయంలో నెలకొన్న ఇబ్బందులు సమస్యలు కూడా తీరుతాయని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేదుకంతాయి. నూతనంగా భాగస్వాములు కూడా వీరి మీద నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడతారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎంతటి పెద్ద బాధ్యతను అప్పజెప్పినా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. వైద్య పారిశ్రామిక కళరంగం వారు గత కొంతకాలంగా ఉన్న గందరగోళం నుంచి ఈ వారం బయటపడతారు. టెక్నికల్ రంగం వారికి అంతా కూడా సుప్రదంగానే ఈ వారం గడుస్తుంది అని చెప్పవచ్చు. మహిళలకు స్థిరాస్తి విషయంలో సువార్త అందుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ ధనురాశి వారి ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణం చేస్తూ ముందుకు సాగడం. ఒకవేళ ఈ వారం ఏదైనా కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఒకసారి తులసిదళంతో పూజ చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారు విజయాలు బాగా ఎక్కువగా సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు పట్టుదలతో పూర్తి చేయడానికి క్రమశిక్షణ అవసరం అని చెప్పి గ్రహించి ఆ విధంగా నడుచుకుంటారు. కొన్ని సమస్యల పరిష్కారం కోసం మార్గాలు కూడా అన్వేషించి అందులో కూడా ఈ వారం మీరు సఫలమవుతారు. సన్నిహితుల నుంచి అందే సాయం వల్ల కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. రుణ బాధల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి కొద్దిగా ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. పొదుపు మార్గాల వైపు కూడా అడుగు ముందుకు వేస్తారు. కుటుంబపరంగా చూస్తే బంధువులతోటి మనస్పర్ధలు ఏమన్నట్టు తీరి సఖ్యత ఏర్పడుతుంది. బంధువులు కుటుంబ సభ్యులు కూడా వీరి పట్ల మరింత ప్రేమను చూపుతారు. సంతానం విషయంలో ఏదైతే వీరు ఆలోచన చేస్తారో అది నిజమవుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ రాశి భార్యాభర్తలు ఏకాభిప్రాయంతో వ్యవహరించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే అప్పుడప్పుడు ఈ వారం కాస్త ఆరోగ్యం చికాకుపరిచిన స్వస్థత కూడా చేకూరుతుంది. వైద్య సేవల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీరే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆశించిన పెట్టుబడులతో పాటుగా ఆశించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఈ వారం లాభాలు చేతికందే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఎవరికైతే ప్రమోషన్ కావాలి, తమ స్థాయి పెరగాలని చెప్పి కోరుకుంటారో అటువంటి వారికి శుభవార్తలు అందుతాయి. విధి నిర్వహణలో ఎటువంటి ఆందోళన భయం లేకుండా అడుగు ముందుకు వేస్తారు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు వైద్య రంగం వారికి కొన్ని సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఆత్మవిశ్వాసం క్రమేపీ కూడా పెరుగుతుంది. మహిళలు మనోధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచారీత్యా కుంభరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మబలంతో వాటిని అధిగమిస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఏదో విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారు అని చెప్పొచ్చు. ఇక ఎవరైతే నూతన విద్య కోసం ప్రయత్నం చేస్తారో, ఉన్నత విద్య కోసం విద్యార్థులు ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల నుంచి ఊహించని సాయం కూడా అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి రాను రాను కూడా పుంజుకుంటుంది. అదేవిధంగా ఏదో ఒక విధంగా ఈ వారం అంతా డబ్బు మాత్రం పుష్కలంగా వీరి చేతిలో ఉంటుంది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేయాలా వద్దా అని ఎవరైతే మీమాంసలో ఉన్నారో అంటే సందిగ్ధంలో ఉన్నారో అటువంటి వారు శుభకార్యాలు చేయడానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధ లాంటి విధానం తొలగిపోయి అన్యోన్యత కూడా పెరుగుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఈ వారం అప్పుడెప్పుడు వచ్చినా అధిగమించగలుగుతారు అని చెప్పొచ్చు. ఇక ఏ విధంగా పరిపూర్ణంగా ఆరోగ్యం నేను సంపాదించుకోవాలి, నా ఆరోగ్యం మెరుగుపడాలంటే ఏం చేయాలన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం ఈ వారం కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలన్నింటినీ కూడా తమ దారిలోకి తెచ్చుకుంటారు. అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ వారం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ కూడా చివరికి వచ్చరికి వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి అని చెప్పొచ్చు. కాకపోతే వ్యాపారస్తులు ఎవరైతే క్రెడిట్ బిజినెస్ లాంటివి చేస్తున్నారో అంటే తమ వస్తువులను ఎదుటి వ్యక్తులకు అప్పుగా ఇచ్చి వ్యాపారం చేస్తారో అటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పని భారం కాస్త తగ్గుముఖం పడుతుంది, కాస్త విశ్రాంతి కూడా లభిస్తుంది. క్రీడ
పారిశ్రామిక, కళారంగం వారికి ఈ వారం అనుకూల పరిస్థితులు ఉంటాయి. టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. మహిళలు ఒక సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశివారు హయగ్రీవ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి మీనరాశి. గోచార గ్రహ సంచారరీత్యా మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేసి ఎటువంటి సమస్య లేకుండా అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క మనోబలమే వీరికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఇచ్చిన మాట కోసం కొన్ని త్యాగాలకు సైతం సిద్ధపడాల్సి వస్తుంది, కొన్ని నష్టాలకు సైతం సిద్ధపడాల్సి వస్తుంది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు వీరి పట్ల పట్టనట్టుగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారు తిరిగి ఈ రాశి వారి యొక్క దగ్గరకు చేరుకుంటారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతరుల యొక్క వివాదాలు పరిష్కరించడంలో ఈ వారం వీరు ముందుంటారు. చిన్నటి స్నేహితులతో కూడా ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. రుణ బాధలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా గతంలో చేసిన పొదుపు ఏదైతే ఉందో ఆ డబ్బు ఈ వారం వీరి అవసరాలకు బాగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇక నూతన ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా ప్రణాళికలు రూపొందిస్తారు. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమాభిమానాలతో సంతోషకరంగా గడిపే ప్రయత్నం చేస్తారు. పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలం నుంచి ఎదుర్కొన్నటువంటి అనారోగ్య సమస్య తీరే సమయం కాబట్టి అటువైపు ప్రయత్నించడం, వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించిన విధంగా లాభాలు చేతికంతాయి. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను కూడా తొలగిపోవడం వల్ల కాస్త ఈ రాశి ఉద్యోగస్తులు ఈ వారం కాస్త ప్రశాంతతగానే గడుపుతారు అని చెప్పొచ్చు. ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యోగస్తులను ఇంతకాలం చులకన చేసి మాట్లాడారో అటువంటి వారు కూడా వీరిని పొగిడే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారు కూడా సువార్తలు అందుకుంటారు. వైద్య, పారిశ్రామిక, క్రీడారంగం వారికి ఒకేసారి 2-3 అవకాశాలు తలుపు తడతాయి అని చెప్పవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన కాస్త తగ్గుముఖం పడుతుంది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటే తప్పకుండా కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి కాస్త అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని ముందుకు సాగడం మరింత మంచిదని చెప్పవచ్చు. వినరుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా కాస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ వారపాల కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.